కాంట్రవర్షియల్ అయినా ఆడవాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఎందుకంటే ఫెమినిజం మీద ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ నడుస్తోంది. సో నన్ను అందరూ మళ్ళీ ఎప్పటినుంచో ట్రోల్ చేసేస్తారు. Hmm. సో రియల్ ఫెమినిజం అన్నది మీనింగ్ అయితే నిజానికి చేంజ్ చేశారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు నేను సమానం అని అబ్బాయిలతో మనం సమానంగా వర్క్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, పోటీ పడుతున్నాం, సంపాదిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నా డౌట్ ఏంటంటే మనలో హార్మోన్స్, వాళ్ళలో హార్మోన్స్ ఉన్నాయి. సో ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే చాలా మందికి అవాంఛిత రోమాల సమస్య కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఇవన్నీ చూసి క్వశ్చన్ అడగాలనిపించింది. హార్మోన్స్ కూడా అలాగే సమానంగా వర్క్ చేస్తాయా? తిడుతున్నావా ఏంటి నన్ను? ఓకే. డెఫినెట్లీ నో కదా కాదా? కదా అంతే కదా. ఓకే. See, ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం మనం మాట్లాడుకుంటుంటే వెనకాల వీడియో తీసే మన అబ్బాయిలకేమో ఒక 20-22 హార్మోన్స్ తోనో పని జరిగిపోద్ది ఓకే. వాళ్ళ యాక్టివిటీ అంతా. మనం ఒక 73-78 హార్మోన్స్ మీద ఉంటాం. అంటే నేను మాట్లాడుతున్నది వర్క్. ఓకే. ఓకే. అగైన్ ఇప్పుడు మళ్ళీ గూగుల్ చేసి అమ్మాయిలు మాట్లాడుకుంటే 73 అంటే అలా కాదు. ఓకే. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్యూబర్టీ రీచ్ అవుతారు కదా, కానీ మనకి పీరియడ్ వస్తుంది. వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పటికీ ఈ మనకుండే హార్మోనల్ చేంజెస్ చాలా హెవీ. ఓకే. అండ్ దాని వల్ల ఉండే ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ మనకి కంపారిటివ్లీ. అలాగే ప్రెగ్నెన్సీ, వీ క్యారీ ద బేబీ, దే డొనేట్ ది స్పర్మ్. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ బేబీని తయారు చేసి బయట తీసుకొచ్చే ప్రాసెస్, మళ్ళీ ఫీడ్ చేస్తాం, పోస్ట్ డెలివరీ, ఇన్ ప్రెగ్నెన్సీ అంటే అరౌండ్ ద ప్రెగ్నెన్సీ అంతా, అరౌండ్ ద మెనోపాజ్, ఇవన్నీ కూడా మనకి ఉన్నంత హార్మోనల్ కంకాషన్ ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మెన్కి ఉండదు. దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని పనులని చేయొచ్చు, కొన్ని పనులని చేయకూడదు. అంటే టూ మచ్ స్ట్రెస్ఫుల్గా ఉండే పనులని మనం చేస్తే ఆల్రెడీ జరుగుతున్న ఈ హార్మోనల్ ఇష్యూస్ ఇంకా వాటిని అగ్రవేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇష్యూస్ అనే దానికన్నా ఈ హార్మోనల్ చేంజెస్ అనుకోవాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రాసెస్. దానికి తగ్గట్టు కొంచెం కామ్నెస్లో ఉండటం అలవాటు చేసుకోవాలి మనం. అలాగే వాళ్ళు పొద్దున్నే లేట్గా లేస్తారు, నేను కూడా లేట్గానే లేస్తాను, ఇద్దరం వర్క్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇందాక మాట్లాడినట్టు మనం అర్లీగా లేవకపోతే వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల, వచ్చే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ వల్ల, పీసీఓఎస్ వచ్చి, ఇర్రెగ్యులారిటీస్ వచ్చి, ఫర్టిలిటీ కన్సర్న్స్ వచ్చి, వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి మన బాడీ ఎంతో కష్టపడుతుంది. వాళ్ళు 4 రోజులు ఎర్లీగా లేస్తే సరిపోతుంది.